రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. హైదరాబాద్లో సర్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతుంది. జూలై 2 వరకు లక్ష్యం 100% ఫామ్ల పంపిణీ జరగాలి. కానీ కేవలం ఈరోజు జూలై 3 అయితే 30% మాత్రమే ఫామ్ల పంపిణీ జరిగింది. ఇందులో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? దీంతో పాటు జీవీకే మాల్ నుంచి పీవీ ఎక్స్ప్రెస్ హైవే వరకు 4 లైన్ల హైవే నిర్మాణం కోసం డిజైన్ సిద్ధమైంది. అలాగే ఆర్టీసీ కార్గో, ఈ లాభాలు వస్తున్న కార్గోను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది. ఆగస్టు నుంచి ఇంప్లిమెంట్ కానుంది. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? రచ్చ రాజకీయం ఎట్ 5 PM. హైదరాబాద్తో పాటు తెలంగాణలో సర్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతుంది. ఎందుకంటున్నానంటే ఈ ఫామ్స్ ఇచ్చే ప్రక్రియ నిన్నటితో అంటే గురువారంతో జూలై 2తో ముగియాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో 30% కూడా ఫామ్ ఇవ్వడం పూర్తి కాలేదు. ఇంకా రంగారెడ్డి జిల్లాలో ఒక 60% అయింది. ఇంకా మిగతా జిల్లాల్లో 70-80% అయింది. దారుణం ఏంటంటే హైదరాబాద్లో 30% కూడా ఫామ్స్ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ సమాచారం సేకరించడానికి ఫామ్ ఇవ్వడం అనేది ఓ 30% అయింది. ఎందుకు ఇలాంటి దుస్థితి అంటే దానికి ప్రధాన కారణం ఇటీవల పల్స్ పోలియో కార్యక్రమంలో చాలామంది బిజీగా ఉండడంతో ఆ పని చాలా ఆలస్యం జరిగింది. ఇక చాలామంది ఓటర్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆయా ప్రాంతాల్లోనే ఓటు నమోదు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి వాళ్ళంతా ఇళ్లలో ఉండడంలా ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సర్ ప్రక్రియలో ఆ ఫామ్ ఇస్తారు. ఫామ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఆ ఫామ్లో ఉద్దేశం ఏంటి? ఎవరైతే అర్హులైన ఓటర్లు ఉన్నారో వాళ్ళ పేరు యాడ్ అవుతుంది. సెకండ్, ఎవరిదైనా పేరు 2-3 చోట్ల ఉంటే అది ఒకటి డిలీట్ అవుతుంది. ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరుని తొలగిస్తారు. ఇంకోటి ఏంటంటే చిరునామాలో మ్యాచ్ చేయడం, ఏమైనా చిరునామా మ్యాచ్ లేకపోతే మారిపోయి ఉంటే అది కూడా అప్డేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ టెక్నికల్గా ఒక ఇష్యూ వస్తుంది. అదేంటంటే చిరునామా ఆధార్ సాఫ్ట్వేర్లో లోపం ఉంది కొంత. ఆధార్ కార్డులో ఎలా ఉంది, ఇంటి పేరు ముందు ఉంటుంది, తర్వాత పేరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇందులో డిజైన్ చేసిన సాఫ్ట్వేర్లో ఇంటి పేరు తర్వాత ఉంది, పేరు తర్వాత. అది మ్యాచ్ కావడం లేదు, అది రిజెక్ట్ అవుతుంది. అది పెద్ద సమస్యగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో ఈ యాప్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవ్వడం చాలా జాప్యం జరుగుతుంది. ఇవన్నీ 1,00,000 రీజన్స్తో చాలా మందగొడిగా నత్తనడక నడుస్తుందని చెప్పుకోవచ్చు. చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్ కూడా. ఇప్పుడు ఇదైతే 25వ తేదీన ప్రారంభమైంది. ఇప్పుడు జూలై 3వ తారీఖు వచ్చేసాం మనం. 24 అంటే ఇక మహా అయితే 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం అంటే 43 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు హైదరాబాద్ ప్రాంతంలో. అంతమందికి ఆ ఫామ్స్ పంచడం, ఆ డేటా అయిన తర్వాత మళ్ళీ సేకరించడం చాలా తక్కువ సమయం ఉంది. ఇది ఎలా మారుతుంది? ఇప్పుడు జూలై 31కి ఏమో ముసాయిదా డ్రాఫ్ట్ ప్రింట్ అవుతుంది. తర్వాత 31 నుంచి ఆగస్టు వరకు ఎండింగ్ వరకు ఏమన్నా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసి అక్టోబర్లో ఫైనల్ జాబితా ప్రింట్ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో జరిగే ఈ ప్రాసెస్ అంతా చాలా నత్తనడకన మందకొడిగా సాగుతూ ఉంది. దేనికి రకరకాల కారణాలు. హైదరాబాద్ చాలామంది ఓటర్లు తమ సొంత ప్రాంతంలోనే ఓటు ఉండడం, దానికి ఇష్టపడడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఓటు కోసమే ఆసక్తి చూపుతున్నారు. మొత్తం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు అక్కడ చేయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు అంటున్నారు బిఎల్ఓలు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే బిఎల్ఓ ఉన్నారో వాళ్ళకి సరైన శిక్షణ లేదు, గతంలో సర్వే చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. దాంతో చాలా వాళ్ళు కన్ఫ్యూజన్లో గురవుతున్నారు. ముందుకు వెళ్ళడంలా పని, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే బూత్ లెవెల్లో ఒక 1,200 మంది ఓటర్లకు ఒక బిఎల్ఓని అపాయింట్ చేసింది ఎన్నికల సంఘం. అయితే ఈ 1,200 మందిని అతను రీచ్ అవ్వడం, అక్కడ నుంచి వాళ్ళ పత్రాలు ఇవ్వడం, మళ్ళా సమాచారం సేకరించి ఆ డేటా అంతా డిజిటలైజ్ చేయడంలో భయంకరమైన జాప్యం జరుగుతుంది అని చెప్పవచ్చు. మరోపక్క ఏమో వివాదాలు నడుస్తున్నాయి. ఆ వివాదాలు అంటే ఆ పేరు మ్యాచింగ్ కాకపోవడం, గతంలో
2022లో ఉన్న డేటాతో మ్యాచింగ్కు సంబంధించిన అంశాల్లో కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉండడం, అలాగే రాజకీయ నాయకుల రాజకీయాలతో కూడా కొంత ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. అయితే ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఈ ఎన్నికల సంఘం జూలై 2 వరకు మొత్తం ఫారాల పంపిణీ 100% కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ హైదరాబాద్లో మనం చూస్తున్నట్లయితే కేవలం 30% అయింది. సమయం అయితే చాలా తక్కువగా ఉంది. దాదాపుగా 89 లక్షల ఓటర్లకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు, వాళ్ళకు సంబంధించిన జాబితా సవరించాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది ఎన్నికల సంఘం, అలాగే ఎలాంటి కామెంట్స్ వస్తాయి, ఫైనల్ జాబితాలో ఈ నంబర్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, ఇదైతే రియల్ నంబరేనా, అంటే డూప్లికేట్ అయిన వాళ్ళు ఉన్నారా, ఇందులో చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారా ఎన్నికల సంఘం చెప్తున్నట్టు, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది పేర్లు తొలగిస్తున్నారా అనే అంశాలు రావాలి అంటే ఇంకా కొంత సమయం మనం వెయిట్ చేయాల్సిందే. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఓటర్లను కాపాడుకోవడానికి, అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చాలా ఆసక్తితోనే, అందరూ ఎవరు నిర్లక్ష్యం చేయడం లేదు, చాలా ఆసక్తితోనే ఈ ఎన్నికల ప్రక్రియలో అందరూ పాల్గొంటున్నారు. తమ సమాచారం ఇవ్వడానికి వాళ్ళే ముందుకొచ్చి ప్రజలు ఆ బిఎల్ఓకు అడిగి ఫామ్స్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ గ్యాప్ ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమంలో మనం చూసుకున్నట్లయితే చాలా కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఒకడు. వాళ్ళ గాఢమైన కోరిక తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని. ఒక మాట అసలు వాళ్ళు వినడానికి ఇష్టపడరు ప్రైవేట్ పరంగా. అయితే ఆర్టీసీ ఏం చేస్తుంది, అప్పట్లో ప్రామిస్ చేశారు, తెలంగాణ వచ్చింది, తెలంగాణలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని ఆశపడ్డారు, కానీ వాళ్ళ ఆశ ఫలించలేదు. అప్పట్లో సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు చాలా కఠినంగా వ్యవహరించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, మళ్ళీ కుటుంబాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం హామీ ఇచ్చింది. తమ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉంది. దానికి సంబంధించి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తారా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే, ఒక పక్క గుట్టు చప్పుడు కాకుండా ఎలక్ట్రికల్ బస్సుల్ని తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇంకొక పక్క కార్గో సేవలకు సంబంధించి ఆర్టీసీకి 110 నుంచి 120 కోట్ల రూపాయల ఆదాయం ప్రతి ఏడాది వస్తుంది. ఆదాయం బాగానే ఉంది. 2020లో అప్పుడు ప్రతి డిపోలో ఉండేది ఏఎన్ఎల్ సర్వీస్ అని. వాళ్ళు మొత్తం కావాల్సిన గూళ్ళు సరఫరా చేయడానికి మొత్తం ప్రతి ప్రోడక్ట్ని కూడా సరఫరా చేయడం, ఏదో ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్ళటం, ఈ కార్గో సేవలు ఆ ప్రైవేట్ సంస్థ నిర్వహించేది. అయితే బాగా ఆదాయం ఉంది కాబట్టి అప్పటి సీఎం కేసీఆర్ దాన్ని మొత్తం ప్రభుత్వంలోకి మార్చుకున్నారు. కార్గోని ఆర్టీసీ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు. అది ఆర్టీసీ కార్పొరేషన్ కిందకు వచ్చేసింది. బాగా ఉంది, ఇన్కమ్ బాగానే ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్మెంట్ ఏంటంటే, ఈ కార్గో సేవల్ని టోటల్గా ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెండర్లు పిలిచేసింది, ఫైనల్ చేసింది. అవేజీ అనే ఓ సంస్థకు దారాదత్తం చేసేసింది. ఎంతకి 36 కోట్లకు, కేవలం 36 కోట్లు. ఆర్టీసీకి వస్తున్న ఆదాయం ప్రతి ఏటా 110 నుంచి 120 కోట్లు వస్తుంది. అయితే ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు, అంత ఆదాయం వస్తున్న సంస్థను, బంగారు గుడ్లు పెట్టే బాతును అప్పనంగా వాళ్ళకి ఎలా ఇస్తారు అని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే, ఆ కార్గో నిర్వహణ అనేది చాలా భారంగా పెరిగిపోయింది. 70 కోట్ల వరకు ఆ ఖర్చుల కిందకి పోయి మిగిలేదు, మాకు 30 కోట్లు కూడా మిగలటం లేదు. ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మనకు ఇంకా 6 కోట్లు అదనంగా వస్తుంది అని అధికారులు జస్టిఫై చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ ప్రైవేట్ వాడికి ఇచ్చారు, ఓకే అంత బాగుంది చెప్తున్నారు కదా, 6 కోట్లు ఎక్కువ వస్తున్నాయని. వాడు సొంతంగా ఏమైనా బస్సులు పెట్టుతున్నాడా? ఏం లేదు, మొత్తం ఆర్టీసీ బస్సులనే వాడుకుంటాడు, ఆర్టీసీ సిబ్బందినే వాడుతున్నారు, ఆర్టీసీకి సంబంధించిన డీజిల్నే వాడుకుంటాడు. అది విషయం, అది బాధ ఎంప్లాయీస్ది. ఒక పక్క వాళ్ళ ఆశ ప్రభుత్వ ఉద్యోగులుగా, కార్పొరేషన్తో పాటు తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అయిపోతాం అనుకుంటున్న సమయంలో అందులో పనిచేస్తున్న 500 హమాలీల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళంతా ఇంకా ప్రైవేట్
వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే వాళ్ళ బతుకు వాళ్ళ ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నామని ఆశపడుతున్న వాళ్ళకి రివర్స్లో కార్పొరేషన్ నుంచి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు మళ్ళీ ప్రైవేట్లోకి వెళ్ళడం అనేది చాలా దారుణం అంటున్నారు ఎంప్లాయీస్. దీనిపై అమితుమి తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు. ఏదైతే ఆగస్టు 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. ఆగస్టు 1 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు వాళ్ళు. అంటే ప్రతి డిపో వద్ద తమ నిరసన వ్యక్తం చేయడం అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఇంకొకటి, రాష్ట్రంలో ఉన్న అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను వెళ్ళి వాళ్ళకు విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడం, అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా, అంటే ప్రభుత్వం ఎలా వెనక్కి తీసుకుంటుంది, 15 ఏళ్ల ఒప్పందం చేసుకుంది ఆ ప్రైవేట్ సంస్థతో, సంవత్సరానికి 36 కోట్లు చొప్పున. దాన్ని అంటే ఒక పక్కేమో ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు, తాము కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలనుకొని, అలాగే ఏఎన్ఎల్ పరిధిలో ఉన్నదాన్ని కార్పొరేషన్లకు తీసుకొచ్చారు కారు కొని. ఇప్పుడు అది మళ్ళీ ప్రభుత్వం ముందు అడుగు వేయకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోయి కార్పొరేషన్ కంటే ఇంకా దారుణంగా ప్రైవేట్ పరం అయిపోతే అసలు దాన్ని మింగుడు పట్టడం లేదు ఎంప్లాయీస్కి. దీనిపై అమితుమి తేల్చుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అయితే ఏమవుతుంది, ఈ మళ్ళీ ఇద్దరు ఇటు పక్క ఆర్టీసీ కార్మికులు అండగా నిలబడితే ఈ హమాలీలు, ఈ కార్గో మొత్తం వ్యవస్థ, అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ చెప్పేది ఏంటంటే ఆ వచ్చే ఆదాయం మనకు సపోర్ట్గా ఉంటుంది కదా అనేది వాళ్ళ వాదన. ప్రభుత్వం చెప్పే వాదనలో పసలేదు. ఎందుకంటే మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన బస్సుల్ని వాడుకుంటూ, డీజిల్ని వాడుకుంటూ, సిబ్బందిని వాడుకుంటూ వాడు చేసే సేవలు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అయితే ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో ప్రధాన సమస్య, అంటే హైదరాబాద్ అని కాదు, మెట్రో నగరాల్లో ఎక్కడ చూసుకున్నా మెయిన్ సమస్య ఏంటంటే ట్రాఫిక్ జామ్. అంటే 1 కిలోమీటర్ ట్రాఫిక్ ప్రైమ్ టైంలో దాటాలి అంటే గంటకు పైన పడుతుంది. అంటే ఈ సమస్య పరిష్కరించడానికి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులు చాలా ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు అన్నీ తీసుకొస్తున్నారు. అయినా హైదరాబాద్ ట్రాఫిక్లో నరకం చూడాల్సిన దుస్థితి కనిపిస్తుంది. అయితే కొత్తగా ఒక హైవే, 4 లైన్ల హైవేని హెచ్ఎండిఏ ప్లాన్ చేసింది. జీవీకే నుంచి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే వరకు ఈ 4 లైన్ల కారిడార్ హైవేని నిర్మిస్తున్నారు. దీంతో చాలా తలనొప్పి, ట్రాఫిక్కు సంబంధించి గంటలు నిరీక్షించాల సమయం ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. దీన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు జీవీకే నుంచి మాసబ్ ట్యాంక్, అలాగే సరోజినీదేవి రోడ్డు మీదుగా ఈ పివి ఎక్స్ప్రెస్ హైవేకి తీసుకెళ్తారు. దీన్ని ఏం చేశారంటే మధ్యలో 2 ర్యాంపులు కడుతున్నారు. 3 ర్యాంపులేమో, అయితే 3 ర్యాంపులు అప్ ర్యాంపులు కడుతున్నారు. అది ఎక్కడ అంటే ఈ రూట్లో తాజ్ దక్కన్ నుంచి మాసబ్ ట్యాంక్, సరోజినీదేవి వరకు 3 ర్యాంపులు అప్లో ఉంటాయి. అలాగే 2 డౌన్ ర్యాంపులు కడుతున్నారు. అవి ఏంటంటే రోడ్ నెంబర్ 12 నుంచి విజయనగరి కాలనీ, ఆసిఫ్ నగర్ వైపుకి వెళ్ళడానికి ఈ ర్యాంప్ ఉంటుంది అంట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్, బంజారా హిల్స్, ఆ తర్వాత తాజ్ కృష్ణ, కేర్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం మీదుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఆ పివి ఎక్స్ప్రెస్ హైవే ఎక్కే వరకు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా డిజైన్ చేసి దీన్ని రాబోయే 2 ఏళ్లలో, అంటే ఇప్పుడు మొత్తం డిపిఆర్ సిద్ధమైపోయింది, డిజైన్ సిద్ధమైపోయింది, టెండర్ల ప్రక్రియ ఒకటి మిగిలింది. ఇది ఫైనల్ చేసుకుని 2 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలా చాలా యాక్షన్ ప్లాన్ రూపొందించడం కాదు, చాలా శీఘ్రగతిన టోటల్గా ఇది గ్రౌండ్ లెవెల్ చేయడానికి చాలా ఆసక్తితో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు తగ్గట్టు హెచ్ఎండి అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు బంజారా హిల్స్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా విజయనగర్ కాలనీ వెళ్ళటానికి 4 లైన్ల అండర్ పాస్ నిర్మాణం చేయడానికి కూడా సాయిల్ టెస్ట్, అలాగే ట్రాఫిక్పై సర్వే చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలో చేపడతామని అధికారులు చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా హైదరాబాద్లో ఉన్న ఈ మేజర్ సమస్య ఏదైతే ఉందో, ఈ ట్రాఫిక్ జామ్ల సమస్యను నియంత్రించడానికి ఎక్కడ రాజీ పడమని చెప్తున్నారు. అలాగే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా అండర్ పాసులు, అలాగే ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం, పాత విమానాశ్రయం బేగంపేట ఏదైతే ఉందో అక్కడ ఆ విమానాశ్రయం రన్వే కింద నుంచి కూడా
అండర్ పాస్లు ఏర్పాటు చేసి అటుపక్క కరీంనగర్ నిజామాబాద్ వైపు వెళ్ళే రూట్ ఏదైతే ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటుందో ఆ ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, ఈ ప్రాజెక్టులను చాలా తొందరలో కంప్లీట్ చేయడానికి దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM. మళ్ళీ సోమవారం బులెటిన్లో కలుద్దాం. రచ్చ రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.